నమస్కారము, నేను మీ భవ్య. ప్రపంచంలో మనకి తెలియనివి, ఊహకి అందనివి చాలా రహస్యాలు ఉన్నాయి. అందులో ఒకటి అతి పురాతన దేవాలయం గోబెక్లీ టెపీ, టర్కీలో కనుగొన్నారు. ఈ గుడి క్రీస్తు పూర్వం 9000 సంవత్సరాల క్రితందని కార్బన్ డేటింగ్ పరీక్షలలో తేలింది. ఈ గుడి ఎంత పురాతనమైనదంటే ఆ సమయంలో చివరికి వ్యవసాయం కూడా మొదలుపెట్టలేదు. ఇంకా లోహయుగం కూడా ప్రారంభమవలేదు. పశువులను పెంచేది కూడా ప్రారంభమవలేదు. ఈ ఆలయం చాలా ప్రాకారాలతో నిండి అనేక శిల్ప సంపదను కలిగి ఉంది. ఈ ఆలయంలో దొరికిన ఒక జుట్టు ముడి వేసుకుని తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న ఒక ఋషి విగ్రహాలు కనపడ్డాయట. అయితే ఇటువంటి కట్టడాలు, ఇటువంటి సాధువులు సంస్కృతి ఇంకా భారతదేశంలో సజీవంగా ఉందని ఈ త్రవ్వకాలను జరిపిన శాస్త్రవేత్తలు మన ఆర్కియాలజీ వారిని సంప్రదించారట. ఈ ప్రాంతం ఇంకా త్రవ్వకాలలో ఉంది. చాలా విషయాలు బయటపడవలసి ఉంది. ఎటువంటి పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఆ శిల్పాలు ఎలా చెక్కగలిగారో అనేది పెద్ద సందేహంగా ఉంది ఆ శాస్త్రజ్ఞులకు. గోబెక్లీ టెపీ, దానికి ఆ పేరు ఎలా వచ్చింది మరియు ఎవరు కనుగొన్నారో తెలుసుకుందాం. గోబెక్లీ టెపీ పేరు టర్కిష్లో పోర్ట్బెల్లీ హిల్ లేదా హిల్ విత్ ఏ నావెల్. పేరు తవ్వకానికి ముందు సైట్ యొక్క రూపాన్ని సూచిస్తుంది. ఇది భారీ టీ ఆకారపు మెగాలిత్లచే మద్దతు ఇవ్వబడిన పెద్ద వృత్తాకార నిర్మాణాలను వెల్లడించింది. టేపే ఒక పురాతన పురావస్తు ప్రదేశం మరియు నిర్మాణ అద్భుతం. ఈ ప్రదేశం బైబిల్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ తరహాలో నిర్మించబడిందని ప్రజలు నమ్ముతారు. గోబ్క్లీ టెపీ సుమారు 11,000 బీసీ నుండి 8,000 బీసీ వరకు ఆక్రమించబడినట్లు తెలిసింది. ఇది వేటగాళ్లు మరియు పాక్షిక సంచార ప్రజలచే ఆక్రమించబడింది. సైట్ యొక్క తవ్వకాల్లో 43 పెద్ద మెగాలిథిక్ స్తంభాలు బయటపడ్డాయి మరియు ఇంకా 250 వరకు కనుగొనబడే అవకాశం ఉంది. రాతి యుగం ప్రజలు సైట్ చుట్టూ దాదాపు 200 కిలోమీటర్లు వ్యాసార్థం నుండి వస్తున్నారు. రాతి యుగం సాధనాలతో ఆగ్నేయ అనటోలియాలోని జర్ముస్ పర్వతాలు ఈ ప్రాపర్టీ స్మారక గుండ్రనోవల్ మరియు దీర్ఘచతురస్రాకార మెగాలిథిక్ నిర్మాణాలను వేటగాళ్లచే నిర్మించబడింది. ఇది చరిత్రపూర్వ ప్రతీకవాదాన్ని ఉత్తమంగా ప్రతిబింబించే ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది. పురావస్తు శాస్త్రవేత్తలు రాతి సుత్తులు మరియు బ్లేడ్లతో సహా సాధన వినియోగానికి సంబంధించిన ఆధారాలను కనుగొన్నారు. మరియు ఆ కళాఖండాలు మునుపు 9000 బీసీ నాటి కార్బన్డేట్ చేయబడిన సమీపంలోని సైట్ల నుండి ఇతరులను పోలి ఉంటాయి. కాబట్టి స్మిత్ మరియు సహోద్యోగులు గోబెక్లీ టేప్ యొక్క రాతి నిర్మాణాలు ఒకే వయస్సులో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. సైట్ యొక్క విస్తృతమైన శిల్పాలు మరియు రిలీఫ్లు వివిధ రకాల జంతువులు, మానవ బొమ్మలు మరియు నైరూప్య చిహ్నాలను వర్ణిస్తాయి. ఇవన్నీ వాటిని సృష్టించిన వ్యక్తులకు ముఖ్యమైన మతపరమైన లేదా సాంస్కృతిక అర్థాన్ని కలిగి ఉండవచ్చు. దక్షిణ టర్కీలోని శిథిలాలలో సుమారు 11,000 సంవత్సరాల నాటి భారీ రాళ్లు ఉన్నాయి. లోహపు పనిముట్లు లేదా కుండల గురించి ఎటువంటి జ్ఞానం లేకుండా చరిత్రపూర్వ ప్రజలు చెక్కారు మరియు రూపొందించారు. గోబెక్లీ టేప్ అనేది మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన కాలాన్ని వివరించే స్మారక మెగాలిథిక్ నిర్మాణాల స్మారక సమిష్టికి అత్యుత్తమ ఉదాహరణ. ఏకశిలా ఆకారపు స్తంభాలు ప్రక్కనే ఉన్న సున్నపురాయి పీఠభూమి నుండి చెక్కబడ్డాయి మరియు నిర్మాణ మరియు ఇంజనీరింగ్ సాంకేతికత యొక్క కొత్త స్థాయిలను ధృవీకరించాయి. గోబెక్లీ టేపేలోని వివిధ ప్రత్యేక భవనాలు ఉద్దేశపూర్వకంగా ఖననం చేయబడ్డాయి అని ఇప్పటివరకు నమ్ముతారు. ప్రత్యేక భవనాలను నింపే ప్రక్రియ మొదట్లో అనుకున్నదానికంటే చాలా క్లిష్టంగా ఉందని తాజా పరిశోధనలు మరియు ఫలితాలు నిరూపించాయి. గోబెక్లీ టేపే యొక్క స్వభావం మరియు దాని స్థాపనను ప్రేరేపించిన మతం గురించి చాలా వరకు తెలియదు. ఈ ప్రదేశంలో ఉన్న ప్రముఖ రాబందుల చెక్కడం వల్ల కొంతమంది పండితులు ఈ మతం చనిపోయిన వారిని పూజించడంపై కేంద్రీకృతమై అంత్యక్రియల కల్ట్ అని నిర్ధారించారు. ప్రపంచంలోని పురాతన సౌర క్యాలెండర్ టర్కీలో కనుగొనబడింది. మొదటి చూపులో దక్షిణ టర్కీలోని ఒక పురావస్తు ప్రదేశం గోబెక్లీ టేపే వద్ద స్తంభాలపై చెక్కిన వి ఆకారపు చిహ్నాలు సూర్యుడు మరియు చంద్రుల చక్రాలను వర్ణించే ప్రక్కనే ఉన్న జంతు ఆకారాలతో పోలిస్తే అంతగా కనిపించవు. సాధారణ సందర్శకులకు సైట్లో ఎక్కువ భాగం తవ్వినట్లు కనిపించినప్పటికీ 2021 నాటికి సైట్లో 5% కంటే తక్కువ త్రవ్వకాలు జరిగినట్లు సర్వేల నుండి మనకు తెలిసిన విషయాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి గోబెక్లీ టేపే గురించి ఇంకా చాలా విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. గోబెక్లీ టేపేలో మానవ ఖననాలు ఇప్పటికీ లేనప్పటికీ గణనీయమైన సంఖ్యలో విచ్ఛిన్నమైన మానవ ఎముకలు 691 తిరిగి పొందబడ్డాయి. ముఖ్యంగా మానవ ఎముక శకలాలు 408 చాలా వరకు పుర్రె నుండి ఉత్పన్నమవుతాయి. అయితే పోస్ట్క్రానియల్ శకలాలు తక్కువ తరచుగా ఉంటాయి. గోబెక్లీ టెపీ రీసెర్చ్ ప్రాజెక్ట్ బృందం ఒక ప్రకటనలో ధృవీకరించింది. అయితే గోబెక్లీ టెపీ భూకంపం వల్ల దెబ్బతినలేదు.
శాస్త్రవేత్తలు కొన్ని పురాతన మానవ ఎముకల వయస్సును నిర్ధారిస్తారు. దశాబ్దాలుగా వారి ఖచ్చితమైన వయస్సు చర్చనీయాంశమైంది. కానీ ఒక కొత్త అధ్యయనం వారు సుమారు 2,33,000 సంవత్సరాల వయస్సు గలవారని వాదించారు. గోబెక్లీ టేపే యొక్క ఆవరణలోని కేంద్ర స్తంభాలు ఎద్దులతో సంబంధం ఉన్న దేవుళ్ళు లేదా ఒక దేవుడు అని ఉద్దేశించబడ్డాయి మరియు వాటిపై ఉన్న ఏ చిహ్నాలు వాటిని స్పష్టంగా గుర్తించడానికి ఉద్దేశించబడ్డాయి. అనగా జీవులు లేదా ఒక అత్యున్నత ఆధ్యాత్మిక జీవి, అధిపతి సింబాలిక్ గేట్వే రూపంలో జీవితం నుండి మరణం వరకు ఊహించిన మార్గం. గోబెక్లీ టెపీ యొక్క వాస్తుశిల్పం యొక్క లక్షణం టీ ఆకారపు స్తంభాలు. పాత లేయర్ 3 10వ సహస్రాబ్ది బీసీ లో ఏకశిలా స్తంభాలు టన్నుల బరువు కలిగి ఉంటాయి మరియు 4 మీటర్లు రాతి వృత్తాలలోని స్తంభాలు మరియు 5.5 మీటర్లు మధ్య స్తంభాలు మధ్య ఎత్తుకు చేరుకుంటాయి. గోబెక్లీ టెపీ వద్ద కనుగొనబడిన టీ ఆకారపు స్తంభాలు పెద్దవి. ఎన్క్లోజర్ డి యొక్క కేంద్ర జత 5.5 మీటర్లు కొలతలు మరియు ఒక్కొక్కటి 8 నుండి 10 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. చుట్టుపక్కల స్తంభాలు చిన్నవి, కానీ ఇప్పటికీ 4 మీటర్లు. 1,00,000 కంటే ఎక్కువ అడవి జంతువుల ఎముకలు మరియు అడవి తృణధాన్యాల ప్రాసెసింగ్ యొక్క కొన్ని చిహ్నాలు వంటి పురావస్తు ఆధారాలు గోబెక్లీ టేపే నివాసులు వేటగాళ్లని సూచిస్తున్నాయి. గోబెక్లీ టేపే టర్కీలోని ఆగ్నేయ అనటోలియా ప్రాంతంలో ఉంది. ఇది సాపేక్షంగా సురక్షితమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది. కాబట్టి మీరెవరైనా ఈ ప్రదేశాన్ని చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు టైంకి రావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము డైలీ పెట్టే పురాతన దేవాలయాల గురించి అప్డేట్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. ధన్యవాదములు. సపోర్ట్ భవ్య యాంటిక్ ఏన్షియన్స్.